triplex villas at Kollur, APR Projects. ఫైనల్ గా కులగణనని సమర్థిస్తారా? కులగణనం పైన మీ అభిప్రాయం ఏంటి? అది దాని గురించి కులగణన అనేది కొన్ని రకాలుగా కాంగ్రెస్ ఆడిన కుట్రలో లేపిన ఒక భాగం ఇది. మళ్ళీ ఇది ఒక రకమైన కులాల మధ్యన చిచ్చు పెట్టి దేశాన్ని విభజించాలనే కుట్రలో భాగం. అంటే ఇది ఒక పెద్ద కంట్రీ లెవెల్ ఇష్యూ. వీళ్ళకి తెలుసు అన్ని. సుప్రీంకోర్టు ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు. అంటే చిన్న ఉదాహరణ, ఇప్పుడు హిందువులు ఉన్నారు, బీసీలకు అన్యాయం చేయడమే కదా. ముస్లిమ్స్ని బీసీలో కలపడం కోర్టు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఎట్లన్నా కొట్టేస్తుంది. మాదేం పోతున్నది, మేమైతే చేసినాం ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, కులగణన చేసినాం. కాల్చి మా మీద బట్టబడితే అయిపోతుంది ఢిల్లీ. ఇప్పుడు ఇప్పుడు 4 రోజులు మళ్ళీ అదే. మొన్న ఒక రోజు పెట్టిర్రు కులగణన సమావేశం, 4th నాడు అనుకుంటాను, ఫిబ్రవరి 4th నాడు. ఇప్పుడు మళ్ళీ 1st నుంచి 5 వరకు ఈ కులగణన మీద చర్చ. అంటే తెలంగాణ ప్రజలని మళ్ళొక్కసారి ఈ అభివృద్ధి ఏమైంది, ఇందిరా మిల్లని, పెన్షన్లని, రేషన్ కార్డులని, మహిళలకు 2500 అని, ఆడపిల్లలకు స్కూటీలని ఎక్కడ నిలదీస్తారో, ఆటో డ్రైవర్లు, కౌలు రౌతులు, ఇవన్నీ ఏవైతే వీళ్ళు చెప్పిన వాగ్దానాలు దాట వేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి ప్రజలని డైవర్ట్ చేయాలి. కనీసం మంత్రివర్గ విస్తరణ చేయడం చేతగాని ప్రభుత్వం అండి. మీరు చదువుకున్న వాళ్ళు ఆలోచించండి. మీరు ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు నేను చెప్పిన దాంట్లో రాజకీయ కోణం దయచేసి పెట్టకండి. మీరు పక్కన పెట్టి ఇందులో 2 సమాధానాలు చెప్తాం మీకు. ఫస్ట్ పాయింట్, ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రమైనా సరే, ఏ దేశమైనా సరే శాంతి భద్రతలు బాగుంటే ఆ రాష్ట్రం కావచ్చు, ఆ దేశం కావచ్చు, ఆ ప్రాంతం బాగుంటుంది. ఇక్కడ హోమ్ మినిస్టర్ లేడు తెలంగాణలో 15 నెలల నుంచి. రెండోది విద్య. అన్నిటికన్నా ప్రపంచంలో మనిషిని మంచిగా, మానవుడిని మంచిగా మరి మహోన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలంటే విద్య ముఖ్యం. ఇక్కడ విద్యాశాఖ మంత్రి లేడు తెలంగాణలో 15 నెలల నుంచి. ఇంకా ఇప్పుడు ఆధునిక భారతం, ఈ 21వ సెంచరీలో ఒక మౌలిక వసతులు కొన్ని మార్చి ఈ మనిషి సౌకర్యవంతంగా జీవించాలంటే మౌలిక వసతులు కావాలి. దానికి శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి లేడు. అంటే ఈ ప్రభుత్వ పరిపాలన దేని గురించి ఉన్నదో అర్థం చేసుకోండి. ఇది ప్రజల గురించి లేదు. కాబట్టి నేనేమంటున్నాను, ఇలా ప్రజల ప్రాధాన్యత కాదు ముఖ్యంగా. రెండోది, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఓకే, కులగణన కొద్దిసేపు పక్కన పెడతాం, దట్స్ ఎ డిఫరెంట్ ప్రాసెస్ అనుకుందాం. అది వాళ్ళ విధానం ఏదో పోనీ, ఒకవేళ చట్టపరంగా అది ఎట్లా పోతుందో పోనీ. కానీ ఎట్లయితే మేము కేంద్ర ప్రభుత్వంలో 27 మంది ఓబీసీలకు మంత్రులు ఇచ్చినాం, గౌరవనీయ ప్రధానమంత్రినే బీసీ ప్రధానమంత్రిని పెట్టినాం 11 సంవత్సరాల నుంచి. ఒకటి 27 మందిని ఓబీసీ మంత్రులు. మరి ఇంకా మళ్ళీ ఇక్కడ ఎందుకు అంత ఓసీలను పెట్టి 2 బీసీలకు ఇచ్చినాం? ఓకే, ఇచ్చినాం. ఈ దమ్ము ఉంటే డైరెక్ట్ చెప్పండి తెలంగాణ ప్రజలకు. రేపు 6 మంత్రులను బీసీలను పెడుతున్నారా లేరా? దమ్ముంటే రేవంత్ రెడ్డి ఈ మాటకు సమాధానం చెప్పు. దమ్ముంటే కోమటిరెడ్డి ఈ మాటకు సమాధానం చెప్పు. దమ్ముంటే పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ మాటకు సమాధానం చెప్పండి. దమ్ములుంటే ఉన్నత వర్గాలకు చెందిన జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పండి. తుమ్మల నాగేశ్వరరావు గారు సమాధానం చెప్పండి. దమ్ముంటే చెప్పండి. ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి మాట్లాడతారు. రేపు ప్రొద్దున గవర్నర్ దగ్గర కొండి, దమ్ముంటే మీ రాహుల్ గాంధీకి చెప్పండి. కులగణన అంతా సీరియస్ ఉంటే 6 బీసీ మంత్రులు పెట్టమని ఇచ్చేయండి లిస్ట్. ఎవరు అద్దంటున్నాడు మిమ్మల్ని? ఇప్పుడు గ్రామంలో 1 year అయిందండి. ఫిబ్రవరి 2 నుంచి సర్పంచుల స్థానిక సంస్థల వ్యవస్థ లేదు. కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులను పోయినాయి. ఈ మార్చి లోపల ఇంకేదో అంటున్నాను, మరి రిన్యూవల్ అవుతుందా కాదా నేను మన పేపర్లో చదివినా. జమ్జా చెప్తున్నాను, స్థానిక సంస్థలు ఈ సన్నాసులు అభివృద్ధి అయ్యారు, కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా తెచ్చుకునే దద్దమ్మలు, ఎలక్షన్లు పెట్టిన దద్దమ్మలు. ఈ రూలింగ్ ప్రభుత్వం కదా, పోలీసు వాడు నీ చేతుల్లో ఉన్నాడు, అధికారులు నీ చేతుల్లో ఉన్నారు. దాంట్లో కూడా దమ్ము లేదు. చేసుకో 42% ఇచ్చేసుకో. ఎవరద్దు అంటున్నారు? ఇది నడని, ఒకవేళ ఇది నడిస్తే నడని దీప, ఈ వ్యవస్థ నడని, రిజర్వేషన్లు అది నడిస్తే నడని, ఒక చట్టబద్ధంగా కంటిన్యూ. కానీ మీరు ప్రజలను మోసం చేయకుండా ఇప్పుడు నేను చెప్పిందని నేను తప్పులో చెప్పండి. రైట్. బీసీలను రేపే ప్రొద్దున గవర్నర్ గారికి ఇవ్వండి లిస్టు. రాహుల్ గాంధీ ఒక నిజమైన ఈ దేశంలో సగం రక్తం ఉంటే ఈ దేశంది రాత్రి లోపల ఫ్యాక్స్ పంపిమని. ఓకే అండి.